నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే తలకాయ కూర. తలకాయ కూరలో మీకు తెలియని టిప్స్, మీకు నచ్చకపోతే ఒకసారి ఈ టిప్స్ని నా వంటని చూసి ఫాలో అయ్యి చేసుకోండి, మీరు ఇష్టపడతారు. ఓకేనా? ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. తలకాయని ముందుగా తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ని కట్ చేసుకొని మీకు కుదిరితే చిన్న ముక్కలుగా చేసుకోండి, లేదా మిక్సీ కొట్టుకోవచ్చు. అది మిక్సీ వేసుకున్న తర్వాత నేను ఆయిల్ వేసుకొని అందులో మిక్సీ కొట్టుకున్నది ఇది వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని అది వేగనిస్తున్నాను అనమాట. ఎండు కొబ్బరి శుభ్రంగా కడుక్కోండి, దానికి దుమ్మది ఉంటుంది కదా, అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇది వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అదే కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ కూర వేసుకున్నాను. అది కొంచెం నూనెలో బాగా తిప్పేసిన తర్వాత మనకు కావలసిన కారం, సరిపడా కారం, ఉప్పు వేసుకొని, ధనియాల పొడి దీనికి ఎక్కువ పడుతుంది, ధనియాల పొడి వేసుకోండి. హోల్ గరం మసాలా ఆయిల్లో వేసుకోవచ్చు, లేదు గరం మసాలా పొడి ఇందులో అయినా వేసుకోవచ్చు, కొంచెం సరిపోతుంది. దీనికి జీలకర్ర పొడి అవసరం లేదు, అందుకని నేను వేయలేదు, మీకు నచ్చితే వేసుకోండి. అలా ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. నేను ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాను, ఎందుకంటే తలకాయ కూర కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి కొంతమంది తినరు, ఇష్టపడరు ఆ స్మెల్ వల్ల, కానీ తినాలని ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే తలకాయ కూరకి కంపల్సరీ కరివేపాకు వేయండి. అదేమవుతుందంటే మీకు స్మెల్ అనేది రానియకుండా టేస్ట్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఏదన్నా మాకు ఆ స్మెల్ నచ్చదు అని అన్న విషయాల్లో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలకు బాగా నచ్చుతుంది అనమాట. అందుకని కరివేపాకు వేసాను. దాంతో కొంచెం వేసుకొని బాగా కలిగి పెట్టుకోండి. తర్వాత నేను చింతపండు పులుసు ఇప్పుడే వేసుకున్నాను. కొంతమంది మీ ఇష్టం, మొత్తం ఉడికిపోయిన తర్వాత నేను లాస్ట్లో ఒక 10 మినిట్స్ స్టవ్ మీద అలా పెట్టేశాను, అప్పుడైనా వేసుకొని చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు ఒకసారి టేస్ట్ చేసి, చింతపండు వేయకముందు ఒకసారి టేస్ట్ చేయండి, వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి, మీకు తెలుస్తుంది తేడా. అప్పుడు మీరు కావాలని అప్పుడు చింతపండు పులుసు వేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. కొబ్బరి పొడి ముందే వేసుకున్నాను, ఎందుకంటే ముక్క మెత్తగా ఉడకటం కోసం. మీకు తర్వాత కర్రీలో లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. నేను ముక్క ఉడకాలి కాబట్టి ప్రత్యేకంగా, అందుకని నేను ముందే వేసుకున్నాను, ఇప్పుడే వేసుకుంటే మంచిది. నేను కుక్కర్ పెట్టేసి 7 విజిల్స్ రానిచ్చాను అనమాట. 7-8 విజిల్స్కి బాగా మెత్తగా జ్యూసీగా అయిపోయింది, చాలా బాగుంది. మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట మనం చింతపండు పులుసు కానీ కొబ్బరి కానీ, మీకు కావాల్సింది ఏదైనా, ఇంకా గరం మసాలా, జీలకర్ర పొడి ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే ఈ టైంలో వేసుకోండి. ఒక 10 మినిట్స్ పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. మీకు నచ్చితే ఇలా ఒకసారి చేసుకొని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్. చూద్దాము. కాలిపోతుంది. అదిరిపోయింది, చూసారా మెత్తగా ఉడిపోయింది. మెత్తగా ఉడిపోయింది, జ్యూసీగా. Okay guys, bye. Please like, share, subscribe. Bye.